ఇది మా ఇల్లు. ఈమె మా సిస్టర్, ఈమె మా చెల్లెలు. ఇది మహిక. ఇది మా ఇల్లు. ఎంట్రన్స్ ఇది గవర్నమెంట్ కట్టిన ఇల్లు. పైన రేకుల షెడ్డు. ఇది గవర్నమెంట్ వాళ్ళు కట్టిన ఇల్లు. ఇది ఇటు ఒక సందు ఉంటుంది లోపలికి పోయేకి, ఇటువైపు ఒక సందు లోపలికి పోయేకి. ఇదిగో మా ఇంట్లో పీర్ల దేవుళ్ళు. చెప్పాను కదా పీర్లను మొక్కుతామని. ఇంట్లో ఖచ్చితంగా పీర్లు ఉంటారు ఎంట్రీలోనే. ఈ ఇంటికి యువతల ఇలా ఒక ఎంట్రీ ఉంది. ఇలా కూడా వెళ్ళొచ్చు ఇంట్లోకి. ఇలా కూడా వెళ్ళొచ్చు ఇటువైపు నుంచి. 2 ఎంట్రీస్. ఇలా ఇటు నుంచి బయటికి ఇలా ఉంటుంది గేట్లు. ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం. ఇందులో కూడా కొన్ని సామాన్లు ఉన్నాయి. బీరువాలు చిన్నప్పటివి మావి ఇవన్నీ. ఇదొక రూమ్, ఇదొక రూమ్. స్టోర్ రూమ్ లాగా వాడుతున్నారు. సీతాఫలం చెట్టు, జామకాయ చెట్టు, కరివేపాకు చెట్టు ఇవన్నీ పెట్టుకున్నారు ఇంట్లో. ఇక్కడ బండలు వేద్దామని బండలు తెచ్చి పెట్టుకున్నారు కానీ వేయలే. మా మమ్మీ టీవీ చూస్తుంది. ఇది హౌస్కి ఎంట్రీ. ఇది బెడ్రూమ్ లాగా. ఇక్కడ ఒకరు పడుకుంటారు, ఇక్కడ ఒకళ్ళు పడుకుంటారు. ఇక్కడ టీవీ పెట్టుకొని చూస్తున్నారు. ఇక్కడ బట్టలు. ఇది ఒక రూమ్. ఇది బెడ్రూమ్ లాగా వాడుకుంటున్నాం. ఇలా ఈ బెడ్రూమ్లో ఇటొక దారి ఉంది. ఇటు కూడా ఒక ఎంట్రీ ఉంది, ఇటు ఒక ఎంట్రీ ఉంది. ఇది చిన్న బెడ్రూమ్ అని. ఇది ఇంకొక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో దేవుడి పట్టాలు అలా పెట్టుకొని, ఈ బెడ్రూమ్కి కూడా ఇటు ఎంట్రీ ఉంది. కిచెన్ రూమ్కి ఎంట్రీ. ఇదొక బెడ్రూమ్. ఈ రూమ్ నుంచి మనం బయటికి కిచెన్ రూమ్లోకి వెళ్దాం. ఇటు నుంచి ఇలా ఉంటుంది ఓవర్ వ్యూ ఇంటిది. బయటికి మన కిచెన్లోకి వెళ్దాం ఇప్పుడు. ఇటు నుంచి ఇటు తిరిగి ఇది కిచెన్ రూమ్. పెద్ద హాల్ లాగా ఉంటుంది. ఇది కిచెన్ రూమ్. కిచెన్ రూమ్లో కూడా ఫ్యాను. దీని మీద అమ్మ వాళ్ళు పూలు కట్టుకుంటారు. ఇది కిచెన్ రూమ్ ఎంట్రీ. ఇది కిచెన్ రూమ్ ఎంట్రీ. ఇక్కడ నుంచి కిచెన్ రూమ్ నుంచి ఇక్కడికి వెళ్తే అంట్లు కడిగే ప్లేస్. అంట్లు, బట్టలు ఉతుక్కోవడానికి, డ్రమ్ములు, ట్యాప్లు, డస్ట్బిన్ను ఇదంతా. ఇది ఓల్డ్ హౌస్. ఇదే నేను తీయించేసేయాలనుకుంటున్నా కదా. ఇదే ఓల్డ్ హౌస్. ఇది తీయించేస్తే చాలా ప్లేస్ మాకు బాగా కనిపిస్తుంది. ఇలా ఉంటుంది. ఇటు నుంచి ఇలా ఉంటుంది. మనం ఇందాక అటు నుంచి వచ్చాము, ఇటు నుంచి వచ్చాము ఇందాక. ఇటు నుంచి ఇటు వాష్రూమ్స్. ఇది అమ్మ వాళ్ళ ఇల్లు. స్థలం పెద్దగా ఉంది కానీ కట్టించుకోవడం రాలే. ఇప్పుడు ఈ ఎంట్రీ నుంచి కూడా బయటికి వెళ్ళొచ్చు. ఇందాక చూపించిన కదా ఈ సందులో నుంచే. పదండి వెళ్దాం. ఈ ఎంట్రీ నుంచి కూడా ఇలా
ఇలా వెళ్తే ఈ పాత ఇంట్లోకి ఎంట్రీ ఉంటుంది. ఇలా ఇందాక వచ్చాం కదా, ఇటు నుంచే ఇది 2 వాషింగ్ మిషన్స్, ఒకటి మా చెల్లిది, ఒకటి మా అమ్మ వాళ్ళది. రెండు ఫ్యాన్స్, ఒకటి మా ఫ్యాను, ఒకటి అమ్మ వాళ్ళ ఫ్యాను. ఇది మా చెల్లి బ్యూటీషియన్ నేర్చుకున్నప్పటిది, బ్యూటీ పార్లర్ నడిపి చేయరు. ఇది మా చెల్లి బ్యూటీ పార్లర్ది మిర్రర్. ఇది మా అత్తగారి సామాన్లు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టినాము. ఇదే మా అమ్మ వాళ్ళ ఇల్లు. మా అమ్మ వాళ్ళకి ఇంటికి ఎదురుగా మా చెల్లి వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఇది మా చెల్లి వాళ్ళ ఇల్లు. ఇగో ఈమె ఇల్లే అది. ఆ ఇల్లు బండలు వేయించి బాగా నీట్గా పెట్టుకుంది మా చెల్లి. చూపిస్తా పదండి, అవుట్లోకి చూపిస్తాను. ఇగో వీడు మా ధృవగాడు సైకిల్ ఆడుతున్నాడు వర్షంలో. మహిక ముగ్గంతా పాడు చేసింది. ఇది ఎంట్రీ, మా చెల్లి వాళ్ళ ఇంటికి ఎంట్రీ. ఇటువైపు నుంచి లోపలికి వెళ్ళొచ్చు. ఇది ఇల్లు, ఇంటికి ఎంట్రీ గుమ్మం. ఇటు సీతాఫలం చెట్టు ఉంది మా చెల్లి వాళ్ళ ఇంట్లో. మా చెల్లి ఏం పిచ్చి పట్టింది మా జాను అక్కకి అని చూస్తుంది. ఇటు నుంచి లోపలికి వెళ్ళొచ్చు. ఇంట్లో నుంచి కూడా వెళ్ళొచ్చు, మేము ఇటు నుంచే వెళ్తాం. ఇది మొత్తం ఈ ప్లేస్ అంతా మా చెల్లి వాళ్ళదే. మా చెల్లె చేపించింది ఇదంతా. మా చెల్లి వాళ్ళ ఇల్లు నీట్గా ఉంది కదా. ఈ చెట్టు మీద పురుగు ఉంది, అస్సలు దగ్గరికి వెళ్ళకూడదు. ఇందులో ఇదిగో వాష్రూమ్స్ మా చెల్లి వాళ్ళ. అక్కడ అంట్లు కడిగేస్తారు, బట్టలు అంట్లు నీళ్ళు కూడా అక్కడే పడతారు. ఇవి వాష్రూమ్స్. వెనక నుంచి ఇల్లు ఇలా ఉంటుంది. మా చెల్లిది ఇది ఇల్లు, పాత ఇల్లే. ఇది కూడా గవర్నమెంట్ కట్టిన ఇల్లే. ఇలా ఉంటుంది. మళ్ళీ మనం బయటికి వెళ్ళిపోదాం పద. సేమ్ ఇదే వేలో వీఆర్ గోయింగ్ అవుట్. ఇదిగో ఎంట్రీ నుంచి ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఎదురుగా కనిపించేది మా అమ్మ వాళ్ళ ఇల్లు. మా తులసి అక్క. ఇక మా ధృవకి అన్నం తినిపించేకి పాటలు పడుతుంది. ఇదిగో మహిక ఊర్లో ఇలా ఎంజాయ్ చేస్తుంది. మహిక అరుస్తుంది, విన్నావా? ఇదిగో మా వీధి, మా అమ్మ వాళ్ళ వీధి. ఇటు నుంచి ఇలా రైట్ తీసుకుంటే మా ఇల్లు వస్తుంది, నాకు ఇచ్చిన ఇల్లు. ఇటు నుంచి ఇలా లెఫ్ట్ తీసుకుంటే మా పెద్దక్క ఇల్లు వస్తుంది, మా పెద్దక్కకి ఇచ్చిన ఇల్లు. ఇటు నుంచి ఇటు లెఫ్ట్. ఇదంతా ఒక వీధి. ఇది మధు మా ఇల్లు. ఆ చెట్టు మీద మస్తు పురుగులు ఉంటాయి. బాగుందా? కామెంట్ పెట్టు.